ఆస్ట్రేలియా టీంకు జింబాబ్వే ఇచ్చిన షాకు లైఫ్లో మర్చిపోలేదేమో. ఎందుకంటే ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే దిగ్గజ టీం అయిన ఆస్ట్రేలియా టీము ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కొట్టడానికి అవకాశం లేదు. దీనికి గల కారణం ఏంటి అంటే ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే గెలవడం ఒకటి, శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా శ్రీలంక గెలవడం ఒకటి. గ్రూప్ బి లో ఉన్న ఆస్ట్రేలియా టీం ఇప్పటికీ 3 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక మ్యాచే గెలిచింది. అయితే దీనికి ఇప్పటికీ 2 పాయింట్లు మాత్రమే దక్కించుకుంది. శ్రీలంకలో ఈ రోజు జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో చెరో పాయింట్ దక్కింది. దీని వలన జింబాబ్వేకు 5 పాయింట్లు వచ్చి సూపర్ 8 గ్రూప్ లో స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు మరో మ్యాచ్ ఉంది, కానీ అది గెలిచినా కూడా కేవలం 2 పాయింట్లే వస్తుంది. కాబట్టి టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్లిపోయినట్టే లెక్క. కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం 2023 వరల్డ్ కప్ లో గెలిచి వారి ప్లేయర్స్ వరల్డ్ కప్ మీద కాళ్లు వేసి కూర్చోవడం వలనే ఇలా జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇది పక్కన పెడితే జింబాబ్వే లాంటి టీములకు సూపర్ 8 ప్లేస్లలో స్థానం దక్కించుకోవడం గమనార్థం. అందుకనే అంటారేమో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని.